నమస్తే. పాత పార్టీకి గుడ్ బై. విజయసాయి రెడ్డి కొత్త పార్టీ పేరు లీక్. ఏపీ రాజకీయాలు ఇప్పుడు ఒకటే చర్చ. ఆ ఒక్క నాయకుడు ఏం చేయబోతున్నాడు? రిటైర్మెంట్ అన్న నోటితోనే మళ్ళీ రీఎంట్రీ వార్తలు ఎందుకు వస్తున్నాయి? అందరూ పాత గూటికే అనుకుంటే సైలెంట్ గా ఒక సంచలనానికి తెరలేపారా? అసలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ 3 పదాల రహస్యం ఏంటి? ఒకప్పుడు అధికార పార్టీలో ట్రబుల్ షూటర్, పార్టీకి నెంబర్ 2 అలాంటి పవర్ఫుల్ నాయకుడు అనూహ్యంగా రాజ్యసభకు రాజీనామా చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఇక రాజకీయాలు చాలు అన్నారు. కానీ రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు కారు, మిత్రులు కారు. అలాగే శాశ్వత రిటైర్మెంట్లు కూడా ఉండవు అన్నట్లుగా ఆయన రీఎంట్రీపై ఇప్పుడు ఏపీలో హాట్ డిబేట్ నడుస్తుంది. గత వారం వరకు ఆయన మళ్ళీ పాత గూటికే వెళ్తారని అంతా అనుకున్నారు. కానీ ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. అవును, మాజీ ఎంపీ కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న వార్త ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతుంది. ఈ పార్టీ పేరు కూడా బయటకు వచ్చేసింది. అదే భారత్ జన వికాస్. కేవలం 3 పదాలే, కానీ దీని వెనుక ఉన్న వ్యూహం చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అయితే ఇందులో భారత్ అనే పదం ఉండటంతో ఇది కేవలం ఏపీకే పరిమితమా లేక పొరుగు రాష్ట్రాలకు కూడా విస్తరిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. కొన్ని మీడియా సంస్థలు సైతం ఇదే పేరును కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఈ కొత్త పార్టీ ఊహాగానాలకు బలం చేకూర్చేలా ఆయన చేసిన తాజా ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది. తాను త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెబుతూనే నాది స్వతంత్ర మనస్తత్వం, ఎలాంటి ఒత్తిళ్లకు ప్రలోభాలకు లొంగను, ఆత్మగౌరవంతో నిర్భయంగా నిర్ణయాలు తీసుకుంటాను అని తేల్చి చెప్పారు. దీన్ని బట్టి చూస్తుంటే ఆయన మళ్ళీ పాత పార్టీలోకి వెళ్లే ప్రసక్తే లేదని, కొత్త పార్టీ పక్కా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే, కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదు, తనకంటూ సొంతంగా ఒక మీడియా సంస్థను కూడా ఏర్పాటు చేస్తానని ఆయన గతంలోనే ప్రకటించారు. అంటే సొంత పార్టీ, సొంత మీడియా, పక్కా మాస్టర్ ప్లాన్ తోనే ఆయన బరిలోకి దిగుతున్నారన్నమాట. మరి విజయసాయి రెడ్డి వేయబోయే ఈ కొత్త అడుగు ఏపీ రాజకీయాలను ఎలా మార్చబోతుంది? భారత్ జన వికాస్ పేరుతో వస్తే ప్రజలు ఆదరిస్తారా లేక ఇదంతా వ్యూహాత్మక మైండ్ గేమా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.